ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు మనం బైబిల్ స్టోరీల నుంచి చెప్పుకోపోతుంది నుంఫా గురించి. ఈవిడ గురించి ఎక్కడ రాసి ఉందంటే కొలస్సీలు 4వ అధ్యాయము 15వ వచనములో పౌలు గారు పత్రికలు రాస్తూ చెరసాల్లో ఉంటూ ఈవిడి సంగమునకు కూడా వందనములు చెప్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ చెల్లాచెదురైనప్పుడు కొంతమంది వేరే ఇంట చేర్చబడినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈవిడి లవోదిక కాలంలో ఉన్నట్టు కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, లవోదికలో ఉన్న సహోదరులకు నుంఫాకు వారి ఇంటనున్న సంగమునకు వందనములు చెప్పుడి. అంటే ఆ యొక్క పరిచర్య ఈవిడ జరిపిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాము. నేను నా స్వహస్తాలతో నా వందనాలు వ్రాయిచు ఉన్నాను. నా బంధకములు జ్ఞాపకము చేసుకొనిడి. కృప మీకు తోడై ఉండును గాక అని పౌలు గారే తన స్వహస్తాలతో ఈ యొక్క పత్రికలు రాసినట్లు, చెరసాల్లో ఉండి ఈ పత్రికలు రాసినట్లు మనం చూస్తాం. ఈవిడి పేరు నుంఫా. అంతేకాకుండా ఈవిడి లవోదిక సంఘకాలమునకు చెంది ఉన్నదన్నమాట. అట్లాగనే ఈవిడి విశ్వాసమును కూడా మనం చూస్తాము. అనేక మందిని ఈవిడి చిన్న మందగా కూడా సమకూర్చినట్లు, ఆవిడ గృహములో ఒక చిన్న సంఘముగా కూడా వీరు చేసినట్లు చూస్తాం. ఎందుకంటే దేవుడు ఆరోహణం అయిపోయిన తర్వాత, దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడా చెల్లాచెదురైపోయారు. కానీ పౌలు గారు ఆ యొక్క చెరసాలలో వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వందనములు 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 అని ఆయన రాసిన ప్రతి లేఖనములో కూడా మనం చూడగలుగుతాం. అట్లాగనే ఈ నుంఫా కూడా ఈవిడి లవోదిక సంఘకాలం విశ్వాసురాలు. అనేక మందిని ఈవిడ ఇంట చేర్చి సంఘముగా వాళ్ళు సమకూర్చబడినట్లు మనం మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే వారి యొక్క విశ్వాసమును బట్టి వారు చిన్న మందగా సంఘముగా కూడా వారు సమకూర్చబడ్డారు. ఎందుకంటే చాలామంది ఈ రోజున విశ్వాసము లేకుండా చెల్లాచెదురైపోతూ ఉన్నారు. కానీ విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి సహవాసము కలిగి ఒకరికొకరు ప్రేమ ఐక్యత కలిగి ఒక చిన్న మందగా వారు సమకూర్చబడతారు. అదే విధముగా మనం ఈ యొక్క నంప యొక్క స్టోరీ గురించి మనం చూడగలము. అట్లాగనే పౌలు గారు వందనములు చెప్పుట కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈవిడి విశ్వాసాన్ని బట్టి అక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట చిన్న మందగా మనం సంఘముగా చూడుతున్నాము. ఈ యొక్క చిన్న స్టోరీ అనమాట. 2 వచనములు ఈవిడ గురించి రాసి ఉన్నాయి. ఈ యొక్క స్టోరీ మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.